విద్య చాలా తక్కువ ఉంది. ఎడ్యుకేషన్ విషయంలో బాగా ఆలోచించి మీరు గ్రామాల్లో చాలా మంది కార్యక్రమాలు తీసుకుంటారు. హెల్త్ పర్పస్ అయితే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు మనకి రావడం కలవడం వీలైనంత వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. అంటే ఈ మానవ అభివృద్ధి సూచికలను మనం వెంబడి తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా అవసరం ఉంది. మనం ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చిన శక్తులకు దూరంగా ఉండాలి. మీ అన్నింటినీ మించి మన ముదిరాజు కులాన్ని ఈరోజు ఒక మంచి స్థాయి నిలబెట్టడం వారి యొక్క అందుకే వారి మనమందరం ఇక్కడ మాట్లాడే ఒక్క కూడా మన జాతిపిత మన ముదిరాజు జాతిపిత వాసన కాళేశ్వర గారు వారి యొక్క ప్రయత్నాల వల్లనే కావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఈ వర్షాలు ఉండడం వల్ల మేము రాలేకపోతున్నాం సార్, మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి. మన ముదిరాజు అమ్మా పట్టుకోండమ్మా. సార్ సార్ సరే చూడండి. ఇప్పుడు కుటుంబ సభ్యులకు తెలంగాణ కొంచెం ఎంకరండి కొంచెం ఎంకరండి కొంచెం ఎంకరండి అక్కడ సార్ తెలంగాణ రాష్ట్ర చిరు సత్కారాలు అదేవిధంగా వస్త్ర బహుకరణ జరుగుతుంది. సన్మానించాల్సిందిగా గౌరవ పెద్దలందరినీ కోరడం జరుగుతుంది. మీరు కలవనే ఎప్పుడు పాఠశాల తరఫున మీరు సహకరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా పిల్లలందరూ బాగోగులు చూస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ మీ అందరి పిల్లలందరి యొక్క స్కూల్ యొక్క చేతుల తల్లిదండ్రులకు పిల్లలకు ఉపాధ్యాయులందరికీ మేకలబండ ప్రభుత్వ పాఠశాల మేకలబండి ప్రభుత్వ పాఠశాల వారికి స్వరూప గారు మా జాతి జ్ఞానేశ్వర గారు ప్రత్యేక ధన్యవాదాలు. దివాకరణ అన్న కనిపిస్తున్నాడు. అన్న కొంచెం డౌన్గా నువ్వు డౌన్గా కొంచెం మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కృష్ణస్వామి జయంతి గారి యొక్క ఉత్సవం మనకందరూ కూడా కన్నుల పండుగగా మంచి విధానాలు మంచి ఆలోచనలతో మనం అందరం వెళ్ళాలని, అదేవిధంగా ప్రధానంగా విద్య గురించి మనకున్న పిల్లలకు కూడా విద్యాభ్యాసం చేయడానికి అందరు పిల్లలను చదివించాలనేదే ప్రధాన ఉద్దేశం. కృష్ణస్వామి రాజు కూడా అదే ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మీ అందరు కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం. మేము చెప్పింది తక్కువ, మీరు ఎక్కువ రాయాలని కోరుతున్నాం. ఎట్లుందని అంటే ఎన్నిసార్లు చెప్పి గొంతులు పోయినాయి. ఉదాహరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ అయిపోయింది. మీకు ప్రధానంగా 2 విషయాలు చెప్పాలి నేను. ఫస్ట్ 15 ప్రకారంగా మాకు జీవో ఇష్యూ చేయడం జరిగింది ముద్రాజులని ఏ గ్రూప్లో. దాని తర్వాత కొంతమంది కోర్టుకు పోయిర్రు, హైకోర్టులో పోయి మాకు స్టే ఇచ్చిర్రు. హైకోర్టులో మేము ఓడిపోయినాం. తర్వాత మేము సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టులో మేము గెలిచినాం.
హైకోర్టును సెటిసైడ్ చేసింది, మా ఖిలాఫ్ అయింది అంటే మేము గెలిచినట్టే కదా. అదేవిధంగా సుప్రీంకోర్టు వాళ్ళు ఏ గ్రూప్ ఇస్తూ ఆనాటి ప్రభుత్వం 9.5 సంవత్సరాలు దాన్ని కాలయాపన చేసారు కనుక ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయమన్నారు బీసీ లీస్ట్లో. కనుక అదొకటే కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ ఉంది. ఏ గ్రూప్ అయిపోయింది. ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తామని మాట ఇచ్చారు, చేస్తారని ఆశాభావం. ధన్యవాదాలు మీకు కూడా. ఆగిపోయింది, అది కూడా ఫైనల్ అయితే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా సీఎం అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ముదిరాజులకు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చేస్తానని చెప్పిండు. అది కూడా చాలామంది డి నుంచి ఏ అంటారు, అది కాదు, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఉంది. ప్రభుత్వం అనుకుంటే అయిపోతుంది. మా సీఎం గారు మా ముదిరాజు బిడ్డల మీద మంచి అభిప్రాయం ఉంది, ఖచ్చితంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది, చేసి తీర్థమనే నమ్మకం ఉంది. గతంలో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈరోజు ఇచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మన ముదిరాజుల కోసం చేయడం వాళ్ళ ధర్మత చేస్తున్నారు. మనం అడగకముందే సీఎం గారు కామారెడ్డి డిక్లరేషన్లో నేను ముదిరాజులకు న్యాయం చేస్తా, కార్పొరేషన్ ఇస్తా, మంత్రులు ఇస్తా అని చెప్పిండు. ఖచ్చితంగా ఆ విధంగా అయింది. ఇది ఒక్కటి బాగుంది. దీని తర్వాత కూడా ఇది కంప్లీట్ అయిపోతుంది. పెద్దలు అందరు అన్నతోని గిట్ట కలిసి మేమందరు సీఎం గారు టైం తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మా ముదిరాజు బిడ్డలకు చేయవలసింది ఇది ఒక్కటే. తర్వాత పోస్టులు అవన్నీ ఏం అక్కర్లేవు, మాకు ఇది ఇస్తే చాలు. కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు.